హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కూడా మీకోసం ఒక కొత్త కథతో మీ ముందుకొచ్చేసా. మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? అనగనగా ఒక ముసలి కొంగ ఉండేది. అది ఒకసారి ఏం చేసిందంటే చెరువు దగ్గర నుంచుని జపం చేస్తూ ఉంది. అది ఎంతసేపయినా గాని దాని చుట్టూ చేపలు తిరుగుతూ ఉన్నా గాని అది వాటిని పట్టి తినకుండా అలా జపం చేస్తూనే ఉంది. చివరికి ఆ చేపలన్నిటికి డౌటొచ్చి ఏంటి ఇది మనలా తింటల్లేదు, అసలేంటో కనుక్కుందాం అని చెప్పేసి ఎళ్లి ఆ కొంగ దగ్గరికెళ్ళి, "ఏంటి? ఏమైంది? ఎందుకని చెప్పేసి నువ్వు ఇలా జపం చేస్తున్నావు?" అని చెప్పి అడిగింది. అప్పుడు ఆ కొంగ, "నేనున్న చెట్టు కింద ఒక మహర్షి తన శిష్యులకు ముక్తి మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆ ముక్తి మార్గాన్ని నేను విన్నాను. అప్పటినుంచి నేను మాంసాహారాన్ని మానేసి ధ్యానం చేస్తూ ఓన్లీ గడ్డి మాత్రమే తింటున్నాను" అని చెప్పింది. అప్పటి నుంచి చేపలకు ఆ కొంగంటే భయం పోయింది. దాని చుట్టూనే తిరుగుతూ దాంతో ఫ్రెండ్‌షిప్ చేయసాగాయి. ఒకసారి ఏమైందంటే, కొంగ, "ఈ చెరువు ఎండిపోవచ్చింది. వేసవికాలం వచ్చింది కదా! ఇక్కడ ఉండడం నీకంత సేఫ్ కాదు. నేను పక్కన వేరే చోట ఇంకో పెద్ద చెరువు చూశాను. ఆ చెరువు ఎంత ఎండ ఏసినా గాని ఎండిపోదు. నేను మిమ్మల్నందరినీ ఆ చెరువులోకి దింపుతాను" అని చెప్పింది. ఆ చేపలన్నీ నిజమేనని చెప్పేసి నమ్మి చాలా సంతోషించాయి. సరే అని చెప్పి అప్పటినుంచి రోజుకొక చేప చొప్పున ఆ కొంగ పక్కనున్న చెరువులోకి చేరుస్తా అని చెప్పింది. సరేనన్నాయి అన్ని చేపలు. సరే అని చెప్పి రోజు కొంగ ఒక చేపను తీసుకెళ్ళి పక్కన ఒక చోట పెట్టుకొని తినేసేయడం మొదలెట్టింది. ఇలాగా జరుగుతూ ఉంది. అదే చెరువులో ఒక పీత ఉంది. ఆ పీతకి కొంగ మీద అనుమానం వచ్చింది. సరే దీన్ని ఎలాగైనా గాని సరే పట్టుకోవాలని చెప్పి ఆ పీత కొంగ దగ్గరికెళ్ళి, "నన్ను కూడాను పక్కనున్న చెరువులోకి చేర్చవా" అని చెప్పి అడిగింది. ఆ కొంగ సరే అంది. సరే అని చెప్పి పీత ఆ కొంగను పట్టుకొని వెళ్తూ ఉంది. ఆ పీత దగ్గరలో చేపల ముళ్ళు ఉన్న గుట్ట చూసింది. దానికి అనుమానం నిజమేనని చెప్పేసేసి అనుకుంది. అదీ కాకుండా ఆ కొంగ కూడా అటు ముళ్ళ గుట్ట వైపే తీసుకెళ్లడం చూసి ఇంకా దాని డౌట్ నిజమయ్యి ఇక వెంటనే కొంగ మెడను తన గిట్టలతో పట్టుకొని గట్టిగా కొరికేసేసేసి చంపేసింది. మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని ఆ చేపలున్న ప్లేస్‌కి వెళ్ళి వాటికి జరిగిందంతా చెప్పింది. అది పిల్లలు ఈరోజు కథ. మరి ఈ కథలోని నీతేంటి? కొంగ పైకి ఇంత మంచిగా జపం చేస్తున్నట్టు 2, 3 రోజుల పాటు గడ్డే తిని అందులోనూ వాటిని ఎంత మంచిగా నమ్మి చేసింది. కొంతమంది నిజంగా అలాగే ఉంటారు. కొంగలాగానే ఉంటారు. పైకి మంచిగా మాట్లాడతారు. కానీ వెనకాల మాత్రం గోతులు తీస్తూ ఉంటారు. మనల్ని ఎలా మోసం చేయాలా అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరినీను వాళ్ళు చెప్పే మాటలను బట్టి నమ్మకూడదు. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.